తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్స్ విడుదల చేస్తామని ప్రకటించిన సర్కార్ వృద్ధాప్య పెన్షన్ కి మంగళం పాడింది. ఆర్థిక భారం కారణంతో వృద్ధుల పెన్షన్స్ లేకుండానే దరఖాస్తులు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్ కోసం 4 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు డయాలసిస్, ఫైలేరియా, ఒంటరి మహిళలతోనే ప్రభుత్వం సరిపెడుతోంది. ఇవ్వనున్న ఈ 7 రకాల పెన్షన్స్ కి అనేక షరతులు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్ల వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ లైవ్ లో వివరిస్తారు. శేఖర్, చెప్పండి, అత్యధికంగా పెన్షన్ అవసరం అయ్యేది వృద్ధులకే. అలాంటి వారు ఇంకా కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశమే లేదంటోంది ఆగస్టు 15 తర్వాత. ఏంటి వివరాలు? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం? బిందు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి దరఖాస్తు ఫామ్లో వృద్ధులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్స్ ఇస్తున్నామని ప్రచారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ వృద్ధులకు ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి కానీ వృద్ధులకు పెన్షన్స్ ఇస్తున్నటువంటి అవకాశాలు ఇక్కడ కూడా కనిపించట్లేదు. మొత్తం 7 రకాల పెన్షన్స్ ఇస్తుంది. ఆ 7 రకాల పెన్షన్స్లో వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్ లేదు. వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్, ఫెలేరియా, అట్లాగే సింగిల్ ఉమెన్, వీళ్లకు మాత్రమే పెన్షన్స్ ఇస్తున్నట్లుగా ప్రకటన చేసింది. దానికి సంబంధించినటువంటి దరఖాస్తు ఫామ్లో ఏవైతే క్రైటీరియా ఉందో ఆ క్రైటీరియాలో పేర్కొంది. ఇక వీళ్లకు కూడా షరతులు పెట్టింది. ముఖ్యంగా కుటుంబానికి 3 ఎకరాల తడి భూమి లేదంటే 7.5 ఎకరాల పొడి భూమికి సంబంధించినటువంటి విషయం మీద క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా హెవీ అట్లాగే లైట్ మోహర్ వాహనానికి సంబంధించి పెద్ద వ్యాపారం ఏదైనా ఉంటాయి, వీటన్నిటికి సంబంధించి డిక్లరేషన్ కూడా ఇవ్వాలని ప్రకటన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ షరతులతో కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పెన్షన్స్కు సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. 3 నుంచి 3.5 లక్షల వరకు కొత్త పెన్షన్స్ ఇస్తామని ప్రకటన చేస్తూ ఉంది. ఇందులో సింగిల్ ఉమెన్ అట్లాగే వితంతుకు సంబంధించినటువంటి పెన్షన్సే ఎక్కువగా ఉంటాయి అన్నట్లుగా తెలుస్తూ ఉంది. తలసేమియాకు సంబంధించినటువంటి సంఖ్య కూడా కొంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక ఏవైతే వృద్ధులు ఉన్నారో ఈ వృద్ధులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 లక్షలకు పైచిలకు దరఖాస్తులు పెండింగ్లో ఉంటే అందులో 4 లక్షలకు పైచిలకు వృద్ధులకు సంబంధించినటువంటి పెండింగ్ దరఖాస్తులే ఉన్నాయన్నట్లుగా కొంత అధికారుల నుంచి సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే ఆర్థికంగా భారం అవుతుంది, ఇప్పటికే చాలా భారంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వృద్ధులకు గనక పెన్షన్స్ ఈ సంఖ్య మొత్తానికి ఇస్తే అది మరింత భారం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి నేపథ్యంలోనే ఈ వృద్ధులకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. మరి 15 ఆగస్టు తర్వాత దరఖాస్తుల కార్యక్రమం కొనసాగుతుంది అన్నట్లుగానే అధికారుల నుంచి సూచాయిగా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అయితే వృద్ధుల పెన్షన్స్ లేవు అన్నట్లుగానే తెలుస్తూ ఉంది. బిందు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.